ఏమండి, జ్వరం బాగా ఎక్కువగా ఉందండి, త్వరగా తీసుకెళ్ళండి. ఇదిగో సగం దూరం వచ్చేసాం, ఇంకాసేపట్లో హాస్పిటల్లో ఉంటాం. బాబు నువ్వా దొంగ రాస్కెల్! మీరు త్వరగా రండి, పాపకు అసలు జ్వరం ఎక్కువ అవుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్లాలని మర్చిపోయారా? ఏంటండి అంత ఆవేశపడుతున్నారు? ఇంతకు ఆయన ఎవరు? వాడే పోనా, మన మల్లికని చంపింది వాడే. ఆ మున్ని రాజేంద్ర దగ్గరకు చేరిందన్నమాట. ఐఎమ్ సారీ, మీరు డబ్బు కట్టండి, నేను మీ పాపకు ట్రీట్మెంట్ చేయలేను. నేను చిరంజీవి గారితో మాట్లాడతాను, మీరు దయచేసి పాపకి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. పుట్టడం చావడం ఎవ్వరి చేతుల్లోనూ లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ వేస్తారట, మీరు కాస్త బయటికి వెళ్ళండి అమ్మా. ఏమండి, డాక్టర్ గారు వచ్చారు, ఇంజెక్షన్ చేస్తున్నారట. నేను ఇక్కడే ఉన్నానే, పరధ్యానంలో ఉండి డాక్టర్ గారు వచ్చింది గమనించలేదు. సరే పదబోన్, పోనా వెళ్ళి డాక్టర్తో పాప విషయం మాట్లాడొద్దాం. పద. Hey!
నాన్న ఏం లేదురా, నీకేం కాలేదు నాన్న, ఏం లేదు నాన్న, నీకేం భయం లేదు నాన్న, నేనున్నాను కదా, నీకేం భయం లేదు, దా నీకేం భయం లేదు నాన్న. ఏమండి వాడు మళ్ళీ? అవును బావునా, వాడిక్కడికి కూడా వచ్చాడు. పాపం చెప్పడానికి ప్రయత్నించాడు. అంటే పాపని మృత్యు ఇంకా వేటాడుతుందన్నమాట. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. సారీ సార్, ఆ స్కౌండల్ నా వెనక నుంచి వచ్చి మత్తు వాసన చూపించి నాకు స్పృహ లేకుండా చేసి పాపం చంపడానికి వచ్చాడు సార్. భగవంతుడి దయ వల్ల పాపకు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ఏమండి నాకు చాలా భయంగా ఉందండి, పాపను మన ఇంటికి తీసుకెళ్ళిపోదామండి. భయపడకపో, నేనున్నాను. పాపకేమీ జరగదు. పాపకి ఇందులో 5 days మెడిసిన్ రాసిస్తున్నాను, అది మీరు కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్ గారు, పాపని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు, కాకపోతే బీ కేర్ఫుల్. భయపడకు నాన్న. ఆ భగవంతుడు మంచి వాళ్ళకి అన్ని కష్టాలు పెడతాడు. ఇంత చిన్న వయసులోనే భూదేవికి ఉన్నంత సహనంతో ఎన్ని కష్టాలను భరిస్తుంది భార్గవి. కనీసం నిద్రలోనైనా సుఖంగా ఉంటుందేమో. వద్దు భార్గవి, నువ్వు అసలే నీరసంగా ఉన్నావు. రెస్ట్ తీసుకో. నువ్వు అసలు ఏం తినలేదు, ఉండు, తినడానికి ఏమైనా తీసుకొస్తా. వద్దండి, మీరు నాకు సేవలు చేయడం ఏంటి? భార్గవి, నువ్వు నాకు చేస్తున్న దాంతో పోలిస్తే ఇదంతా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మానే. నేను వెళ్ళి నీకేదన్నా తినడానికి తీసుకొస్తాను. ఎందుకు భార్గవి బాధపడుతున్నావు? నేను నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. చచ్చా, ఎంత మాట అండి! ఇవి కన్నీరు కాదండి, ఆనంద బాష్పాలు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమానురాగాలను నేను తట్టుకోలేకపోతున్నాను. మీరును ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను పరాయివాణ్ణి చేస్తున్నావు భార్గవి. అబ్బే, అది కాదండి. ఏది కాదు? నిజంగా నీకు నా మీద అభిమానమే ఉంటే ఇక మాట్లాడకుండా భోంచేయి.
విషయం ఏమైనా తెలిసిందా? మున్నీకేం ప్రమాదం లేదు. చిరంజీవి గారితో మాట్లాడాను. ముందు నువ్వు ఈ ఆలోచనలు మానేసి పడుకో. నీ ఆరోగ్యం బాగాలేకపోయినా ఎంతసేపు మున్ని గురించేనా నీ ఆలోచన? తల్లిని మరపించే నీ లాలింపు నా మున్నికి దొరకటం నా అదృష్టం. ఇక నేనేమైపోయినా పర్వాలేదు, నా మున్నికి నువ్వున్నావు. ఇప్పుడు పాప ఆరోగ్యం కుదుటపడిందండి. ఏ తల్లి కన్నబిడ్డో గాని పాపం అనాథలా మన చెంతకు చేరింది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నీకు ఆరోగ్యం బాలేదమ్మా, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని వస్తున్నాం. ఇంతకీ మీ అమ్మా నాన్నలెవరు, ఎక్కడుంటారో చెప్పు. చెప్పను, నేను చెప్పను. చెప్తే నన్ను చంపేస్తారు. ఎవరమ్మా? ఎవరు నిన్ను చంపేసేది? తెలీదు. నీకేం కాదమ్మా, నేనున్నానుగా, నాతో చెప్పు. అవునమ్మా, తాతయ్య ఉన్నారుగా, భయపడకుండా చెప్పు. నిన్ను తప్పకుండా కాపాడతాను. చెప్పొద్దన్నారు. ఎవరు తల్లి? ఎవరు చెప్పొద్దన్నారు? మా డాక్టర్ తాతయ్య చెప్పొద్దన్నాడు. డాక్టర్ తాతయ్య? ఆ తాతయ్య పేరేంటమ్మా? చెప్పమ్మా. మేమున్నామని చెప్పాం కదా, నీకేం భయం లేదు, చెప్పమ్మా. వద్దు భవన, ఆ పసిదాన్ని ఇంకా ఇబ్బంది పెట్టదు. అదెలా వణికిపోతుందో చూడు. పాపం ఏం చూసిందో ఏమో, అంత భయపడిపోతుంది. దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయకు. ఆపదలో ఉన్న ఈ పసిబిడ్డను కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ముందు దాన్ని ప్రశాంతంగా నిద్రపోని, అన్ని విషయాలు తర్వాత కనుక్కుందాం.